ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించబోతున్న సమయంలో వైసీపీ పార్టీ ఎలాంటి పెంట పెట్టకుండా ఉంటుందా అని అందరూ అనుమానపడ్డారు. అందరూ అనుమానపడ్డట్టే ఒక పెద్ద పెంట పెట్టడానికి వైసీపీ పార్టీ రెడీ అయిపోయింది. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీలో నెంబర్ 2 లీడర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పారు, మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి మీరు సిద్ధమవుతుంటే దాన్ని అడ్డుకోవటానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పకనే చెప్పారు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మీరు అసెంబ్లీని సమావేశపరుస్తున్నామనే పేరుతోటి శాసనసభను సమావేశపరుస్తున్నారు. ఇప్పుడు శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తారు. ఆ కేంద్రం దాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదిస్తుంది అనేది కదా మీరు చెప్పేది. అసెంబ్లీ అంటే ఒక శాసనసభే కాదు, శాసన మండలి కూడా. కాబట్టి శాసన మండలిని కూడా సమావేశపరిచి మీరు ఏ తీర్మానాన్ని అయితే శాసనసభలో ప్రవేశపెడుతున్నారో ఆ తీర్మానాన్ని మండలిలో కూడా ప్రవేశపెట్టి ఆమోదించుకొని కేంద్రానికి పంపాలి కదా, లేకపోతే అది లీగల్గా చెల్లుబాటు కాదు. మీరు మండలిని ఎలా స్కిప్ చేస్తున్నారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాజికల్ పాయింట్. ఒకప్పుడు మీకు గుర్తుందా, అమరావతి ఏకైక రాజధాని కాదు 3 రాజధానుల కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టకొచ్చినప్పుడు అప్పుడు టీడీపీ వాళ్ళు మండలిలో గేమ్ ఆడారు. శాసన మండలిలో టీడీపీ బలం ఎక్కువ అప్పుడు. కాబట్టి ఈ 3 రాజధానుల బిల్లుని ఆమోదం పొందకుండా శాసన మండలిలో అడ్డుకోగలిగారు. వాళ్ళు సెలెక్ట్ కమిటీకి ఆ రోజు పంపించగలిగారు మండలి ద్వారా. మరి సెలెక్ట్ కమిటీలో కూడా మండలిలో ఎక్కువ టీడీపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి సెలెక్ట్ కమిటీలో కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆ గేమ్ ఇప్పుడు వైసీపీ ఆడాలనుకుంటుంది, ఎందుకంటే మండలి ఇప్పుడు వైసీపీ బలం ఎక్కువ. సో ఈ తీర్మానాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలనో లేదా తిరస్కరించాలి, ఏదో ఒక వంకబెట్టి తిరస్కరించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది వైసీపీ ప్రయత్నం. ఇప్పుడు అయితే మీకు ఇక్కడ విషయాన్ని గుర్తు చేయాలి, అప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ మండలిలో గేమ్ ఆడినప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్కి వ్యతిరేకంగా టీడీపీ బలంగా మండలిలో పోరాటం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, ఈ మండలి అనవసరం, అసలు శాసన మండలి రాజకీయ నిరుద్యోగుల సభ, ఈ మండలిని రద్దు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేకపోవటం వల్ల మండలి రద్దు కాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో కనుక ఉండుంటే ఆ రోజే శాసన మండలిని రద్దు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయదలుచుకున్న, అసలు ఇది అనవసరం అని చెప్పినటువంటి మండలి సాక్షిగా అమరావతి బిల్లును అడ్డుకోవటానికి వైసీపీ గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇంతకన్నా సిగ్గుమాలిన ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు రాజధాని 1 వద్దు 3 కావాలని జగన్మోహన్ రెడ్డి గారి విధానం అయితే కావచ్చు, కానీ దాన్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత, అమరావతి రాజధానిని ప్రజలు డిసైడ్ అయిన తర్వాత, ఎన్నికల్లో తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ మొండి వాదనలు, గుడ్డి వాదనలు, పిచ్చి వాదనలు, పిచ్చి ప్రయత్నాలు దేనికోసం? ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గారే వే2 న్యూస్ కాంక్లెన్లో ఎవరో చెప్పారు, సరే మేము ఒకదాన్ని నమ్మాం, దాన్ని ప్రజలు వద్దనుకున్నారు, మేము రియలైజ్ అయ్యాం, ఇప్పుడు అమరావతి రాజధాని, 3 రాజధాని కాన్సెప్ట్ ఇక లేదు, అది క్లోజు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకున్నారు. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తర్వాత పార్టీలో క్లాస్ పడ్డట్టుంది. అదే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఇవాళ ఈ మాట మాట్లాడించారు, అమరావతి చట్టబద్ధ బిల్లును అడ్డుకునే మాటలు మాట్లాడించారు. సరే, ఏదేమైనా శాసనసభ ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఉండేటువంటి సభ కాబట్టి శాసనసభకే ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటే శాసనసభ పంపించే తీర్మానం, ఇప్పుడు శాసనసభ ఏం చట్టం చేయట, తీర్మానాన్ని పంపిస్తే పైన పార్లమెంటు చట్ట సవరణ తీసుకొచ్చి రాష్ట్ర విభజన చట్టంలో చట్ట సవరణ తీసుకురాబోతున్నారు కాబట్టి ఇక్కడ పంపించేది ఒక తీర్మానమే కాబట్టి ఇక్కడేదో చట్టం చేసి ఇక్కడ అమలు చేయడం కాదు కాబట్టి మోస్ట్లీ శాసన మండలి అవసరం టెక్నికల్గా లీగల్గా ఉండదేమో. కాకపోతే ఈ టెక్నికల్ పాయింట్ మాత్రం అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేయబోతుంది. రేపు శాసనసభ పంపించే తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందినా సరే 2014 రాష్ట్ర విభజన చట్టానికి చట్ట సవరణ చేసిన తర్వాత ఆ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ ఈ టెక్నికల్ పాయింట్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ఖచ్చితంగా కోర్టులకు పోయి న్యాయ పోరాటం చేయబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది.
అంటే అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ఇప్పటికీ కట్టుబడి ఉంది, అమరావతికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది, పెంట పెట్టడానికి సిద్ధమవుతూనే ఉంది. మరి వైసీపీ ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అయ్యేదో చూడాలి.